హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. ఫాస్ట్ ఫుడ్ తరహాలో చికెన్ నూడిల్స్ ఎంతో రుచిగా ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. చికెన్ నూడిల్స్‌కి ఇలా బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి మ్యారినేషన్‌కని చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని వేయించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా దగ్గరికి వేగాక స్టవ్ ఆపుకోవాలి. ఈ చికెన్ పీసెస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్‌కని స్టవ్ మీద ఇలా బౌల్‌తో నీళ్ళు తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి మీకు విడివిడిగా వస్తాయి అతుక్కోకుండా. బాగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత నూడిల్స్‌ని వేసుకోవాలి. ఇక్కడైతే నూడిల్స్ సెపరేట్‌గా షాప్‌లో దొరకవు. అందుకే నేను మ్యాగీ నూడిల్స్‌ని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ నూడిల్స్‌తో కూడా చేసుకోవచ్చు. ఇది బాగా ఉడకనివ్వాలి. మీకు ఒక 5 నిమిషాలు పడుతుంది. మీరు నూడిల్స్‌ని ప్రెస్ చేస్తే మీకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత నూడిల్స్‌ని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 గుడ్లను కొట్టి వేసుకోవాలి. వీటిని ఆమ్లెట్‌లా వేపి కట్ చేసుకుంటూ ఇలా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, కట్ చేసినటువంటి హాఫ్ ఉల్లిపాయ కొంచెం వేగాక గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసినటువంటి చికెన్ ముక్కలు, అలానే ఎగ్ పొరటు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే మ్యాగీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకొని నూడిల్స్‌ని వేసుకొని ఫాస్ట్ ఫుడ్ స్టైల్‌లో బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వేయించాలి. అంతే, చికెన్ నూడిల్స్ రెడీ. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు టేస్ట్ అయితే ఫాస్ట్ ఫుడ్ రుచులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రజిత.